సో మా ఫుడ్ అయితే వచ్చింది ఇప్పుడు. ఇది నిజంగా ఫిషేనా? ఏమో అసలు ఏం అర్థమవుతలేదు. ఇదేంది ఇది మొత్తం ఫిష్. అమ్మో ఇది స్పైసీ అనుకుంటా, స్పైసీ టైప్లో. సో మేము ఆర్డర్ పెట్టుకుంది ఫిష్ విత్ రైస్. కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంది. థాయిలాండ్ థాయ్ ఫుడ్ అంటే ఇక మనకు కూడా కొన్ని అలవాటు అవ్వాలి. ఎప్పుడు మన ఫుడ్డే తింటాం కదా, దేశం మారినప్పుడైనా సరే వేరే ఫుడ్ ట్రై చేయాలి మనం. సాయంత్రానికి మేమైతే అందరూ థాయిలాండ్కి వచ్చినాక పటాయాలో మెయిన్ స్ట్రీట్, వాకింగ్ స్ట్రీట్కి అయితే వెళ్తారు. సో ఈరోజు కూడా మేము అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు అందమైన కోరీలను పడతా ఉండదు. ఈ చెట్ల కింద కొన్ని చిన్న చిన్న పక్షులు అయితే ఉంటాయి. సో నేను మొత్తంగా వివరించలేను, మీరు చూసుకోండి. మీకు కొన్ని పక్షులు అవుపిస్తాయి, అందమైన పక్షులు. అలా నడుచుకుంటూ వచ్చిన తర్వాత మెయిన్ వాకింగ్ స్ట్రీట్ దగ్గరికి అయితే వచ్చినాం. సో ఇది ఏరియా, దీని లోపలికి అయితే వెళ్తున్నాం మేము ఇప్పుడు. దీంట్లో ఏంటంటే అక్కడ పక్షులు బయట ఉంటాయి, కానీ ఇక్కడ పక్షులు లోపల ఉంటాయి అన్నమాట. సో మీరు పంజరం దగ్గరికి వెళ్ళి చూడాలి. కొన్ని మీకు పక్షులు నచ్చితే మీరు ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు. అలాగే దీంట్లో గేమ్స్, యాక్టివిటీస్ కూడా ఉంటాయి. సో దాంతోపాటు స్ట్రీట్ ఫుడ్ ఉంటాయి, దాన్ని కూడా మీరు ట్రై చేయండి, బాగుంటాయి అవి కూడా. సో అట్లా లోపల దాకా వెళ్తే మీకు ఫెర్రీ ఉంటుంది. అది మీరు డే టైంలో అయితే ఇంకో ఐలాండ్కి వెళ్తాను, అది రేపు చూపిస్తాను. సో ఇప్పుడు స్ట్రీట్ అయితే ఎంజాయ్ చేయండి.
ఇండియాలో వన్ ఆఫ్ ది సెంట్రల్ మాల్ అన్నట్టు ఇది. సో చాలా పెద్దగా ఉంటుంది. మీరు ఏమైనా కావాలనుకుంటే ఈ మాల్కి రావచ్చు. అది లేకుంటే సో ఇంకోటి పటాయా నైట్ బజార్ అని ఉంటుంది, మీరు అక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఈ బజార్కి వస్తే మీకు ప్రైస్ కూడా చాలా లో కాస్ట్లోనే దొరికేస్తుంది. సో మేము రేపు ఇక్కడ నుంచి అయితే ఒక ఐలాండ్కి వెళ్తున్నాం. ఆ ఐలాండ్కి ఎలా వెళ్ళాలి, ఫెర్రీ ఛార్జెస్ ఎంత ఉంటాయి, ఫెర్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే చూద్దాం రేట్లు ఎట్లా ఉన్నాయి, ఎంత టైం పడుతుంది వెళ్ళడానికి. సో ఏమేమి బోట్లు అవైలబుల్గా ఉన్నాయి, ప్రైవేటా లేకుంటే గవర్నమెంట్వా. సో అక్కడైతే 2 టైప్స్ ఉంటాయని విన్నాను నేను. అక్కడికి వెళ్ళాక రేపు అయితే చూద్దాం మనం.